ఒకప్పుడు సేవ అంటే వాక్యాన్ని ప్రకటించటం, సంఘాలను కట్టటం. కానీ ఈ రోజుల్లో మీ సంఘంకు ఎక్కువ ప్రజలు, మా సంఘంకి మరి ఎక్కువ ప్రజలు అనే పోటీతత్వం పెరిగిపోయింది. దీనిపై వివరణ కావాలని అడుగుతున్నారు సార్. మొదటగా తమ్ముడు అడిగిన ప్రశ్న ఏంటంటే, సంఘ పరిచర్య ఒకప్పుడైతే అన్నారు, అప్పుడైతే ఇప్పుడైతే అన్ని చోట్ల నాన్న దైవ సంబంధమైన పరిచర్యలు అలాగే జరుగుతున్నాయి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా ఆయన నిన్న నేడు నిరంతరం ఎలా ఏకరీతిగా ఉన్నాడో ఆయన పరిచర్య విధానం కూడా అదే రీతిగా ఉంది. ఈ రోజుల్లో మనం రకరకాల విషయాలు చూడొచ్చు, కానీ ఒరిజినాలిటీ అదే. నిజంగా రక్షించబడి పిలువబడిన సేవకులు ఆత్మలు రక్షించబడాలని, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు ఏం చేయాలి, అలాగే రక్షించబడిన ఆత్మలు బలపరచబడాలని, నూతన ఆత్మలు రక్షించబడిన తర్వాత వారు సంఘాల్లో చేర్చబడాలని, నూతన మందిరాలు కట్టబడాలని, అనేకులు దేవుని పాద సేవలో ముందుకు సాగాలని, ఈ ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచాలని, మన పోకడకు ముందు ప్రభు రాకడకు ముందు మన ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరచాలని భారంతో చేస్తున్న సేవకులు ఆనాడు ఏ విధంగా ఏర్పాటు చేశాడు, ఈనాడు కూడా అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం కొత్త విషయాలు చూడగలుగుతున్నాం. ఈ విషయాలు అపోస్తులైన పౌలు గారి టైంలో కూడా ఉన్నాయి. భిన్నమైన బోధనలు చేస్తున్నటువంటి బోధకులు మీలో ప్రవేశించి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు అని గలతీ పత్రిక 1:6-8 వరకు ఆనాడే అపోస్తులైన పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరించాడు. గలతీ సంఘమా, భిన్నమైన బోధలు బోధించేటువంటి తప్పుడు బోధకులు మిమ్మల్ని ఆకర్షించి దారి తప్పించడానికి మీ మధ్యలో ప్రవేశించారు. అంటే ఈ రోజే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నారు తప్పుడు బోధలు చేసేవాళ్ళు. యథార్థంగా సేవ చేసేవాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. సో సంఘాలను మోసగించేవాళ్ళు, విశ్వాసం దారి తప్పించేవాళ్ళు అదో గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి అపవాది రకరకాల ఎరవేసి వాళ్ళ మనసులను చెరపట్టి, ఇలా చేయండి మీకు డబ్బు వస్తుంది, ఇలా చేయండి మీకు పేరు వస్తుంది. కొందరు పేరు కొరకు, కొందరు ధనం కొరకు, కొందరు ఇతర సంఘాలని దోచుకునే విధంగా రకరకాల ఎజెండాలతో చేస్తున్నారు. మనము ఏ విధంగా చేస్తున్నాము, చూడండి మన ఇంటెన్షన్ ఏంటి, సేవ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటో దేవునికి బాగా తెలుసు. అందుకే మనం సేవిస్తున్న దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఎవరంట? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడిని మనం సేవిస్తున్నాం. మన నోటికి మాట రాకముందే మనం ఏం మాట్లాడబోతున్నాం ఎరిగిన దేవుడు. మన తలంపు పుట్టకముందే మన తలంపులు ఎలా ఉంటాయో కూడా నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఏ ఇంటెన్షన్తో సేవ చేస్తున్నావు, పేరు కొట్టేద్దామనా, ధనం కొరక, లోకాశల కొరక, భూ సంబంధమైన వాటిని సమకూర్చుకోవడానిక, ఎలాంటి మనసుతో నువ్వు సేవ చేస్తున్నావు దేవునికి బాగా తెలుసు. అయితే మీరు అడిగారు ఆ ప్రశ్న ఏమనంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఆ సేవకుల పని అంతా ఇతరులను విమర్శించడమే. ఇతరులు తప్పులు పడ్డం, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఈ సేవ మంచిది కాదు, ఆ సేవ మంచిది కాదు, ఈ సేవకుడు ఇలాంటి వాడు, ఆ సేవకుడు. ఊర్లో ఉన్న ప్రతి సేవకుడిని ఏలెత్తి చూపేటువంటి ఒక గుంపు. మరొక గుంపు ఉంది, రకరకాల తాయిలాలు ప్రకటించి మా దగ్గరికి వస్తే ఇదిగో ఇది ఇస్తాం, మా చర్చికి వస్తే నీకు ఆ ఫెసిలిటీ ఇస్తాం, ఈ ఫెసిలిటీ ఇస్తాం అని ఆశ చూపి వేరే సంఘాలకు వెళ్ళే విశ్వాసులను తమ యొద్దకు రాబట్టుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకే తెలుస్తుంది. అది వేరే స్కూల్కి వెళ్ళే అబ్బాయిని మా స్కూల్కి వస్తే నీకు మీ స్కూల్కి రప్పించుకుంటున్నారు కదా. ఏ స్కూల్కి వెళ్ళని వాడు ఉంటాడే, వాళ్ళకి విద్య చెప్తామని వాళ్ళని రమ్మనండి. ఒక స్కూల్కి వెళ్ళేవాడిని అక్కడ మాన్పించి ఇక్కడ తెప్పించుకుంటే మీకు వచ్చే ఆనందం ఏంటి అంటే, మీరు ఏదో ఆశిస్తున్నారు, ఆ స్టూడెంట్స్ దగ్గర ఏదో ఆశిస్తున్నారు కాబట్టి రప్పించుకుంటున్నారు. వేరే స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని మా స్కూల్కి వచ్చేయండి, మేము సైకిల్ ఇస్తాం, ల్యాప్టాప్ ఇస్తాం, ఐప్యాడ్ ఇస్తాం, ఫోన్ ఇస్తామని ఆ స్కూల్కి వెళ్ళేవాడిని మాన్పించి మీ స్కూల్కి రప్పించుకుంటుంటే మీ హృదయం యథార్థమైందేనా, మీ మనస్సాక్షి యథార్థమైందేనా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఖచ్చితంగా తాయిలాలు ప్రకటించి, కొన్ని ప్రలోభాలు పుట్టించి మా దగ్గరికి వస్తే ఏదో ఇస్తాం, ఆ స్కూల్ మానేయండి, మా స్కూల్కి రమ్మంటున్నామంటే మీ మనస్సాక్షి ఎక్కడో చెడింది. చెడిపోయిన మనస్సాక్షి అని బైబిల్లో అంటాడు, అపవిత్రమైన మనస్సాక్షి అంటాడు, అలాగే కఠినమైన మనస్సాక్షి అన్నాడు, వాతవేయబడిన మనస్సాక్షి. అపోస్తలుడు పౌలు అన్నాడు, మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నా అన్నాడు. ఒక దేవుని ముందే కాదు, మన మనస్సాక్షి మనుషుల ఎదుట కూడా, దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నామా ఆలోచించుకోండి. ఇతరులు కట్టిన పునాది మీద నేను కట్టను, ఇతరులు కట్టిన పునాది మీద నేను కట్టను అన్నాడు. కనుక
ఎక్కడైనా అపోజిట్ పౌలు గారు కానీ వారు కదా ఒరిజినల్ సేవకులు ఎవరు? ఒరిజినల్గా దేవుడు ఏర్పరిచిన సేవకులు ఎవరు చెప్పండి? పేతురు, యోహాను, యాకోబు, అపోజిట్ పౌలు గారు. వీళ్ళ పరిచర్య విధానం ఉంది, వీళ్ళు ఎలా చేశారో ఉంది, ఎలా మీటింగ్లు కండక్ట్ చేశారు, ఏ విధంగా సువార్త ప్రకటించారు, ఏ విధంగా దేవుని మాటలు ప్రజలకు అందించారు, ఈ విధానం అంతా కూడా స్పష్టంగా అపోస్తుల కార్యాల్లో రోమాపత్రిక నుండి యూదాపత్రిక వరకు చక్కగా వివరంగా రాయించబడ్డాయి. ఈరోజు జరుగుతున్న సేవలన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేవని తెలుసుకోవడానికి లేఖన ఆధారం మనకు పుస్తకం ఉంది కదా. మనకు ప్రామాణికంగా పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. ఈ ప్రామాణికంగా ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, మీకు అర్థమైపోద్ది. తప్పుడు ఉద్దేశాలతో చేస్తున్న సేవలేంటి, దేవుడు ఏర్పరచుకున్న పరిచర్యలు, సేవలు, సేవకులు ఎలా ఉంటారు, తప్పుడు ఉద్దేశాలతో చేసే సేవ పరిచర్యలు ఎలా ఉంటాయి, ఈజీగా మీకు అర్థమవుతాయి. సో ప్రతి ఒక్కరిని ఏలెత్తి చూపి వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ చెప్పిన మాట విని మన సేవకులను చూడనక్కర్లా. పరిశుద్ధ గ్రంథం చదివి ఈ లేఖనానుసారంగా సేవలు జరుగుతున్నాయి లేవని చెక్ చేసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ కిరణ్ కుమార్ గారు దుబాయ్ నుంచి, తప్పుడు బోధలు చేసే సేవకులను దేవుడు లక్ష్య పెడతాడా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇలాంటి సేవకులను, ఇలాంటి పరిచయం దేవుడు లక్ష్య పెడతాడని అపోజిట్ పౌలు గారు పత్రికల్లో, పేతురు గారు, వీళ్ళంతా ఒరిజినల్గా దేవుడు ఏర్పాటు చేసిన దైవ సేవకులు. వీరందరూ వారి పత్రికల్లో ఖండించారు కొందరిని. ఎవరినంటే తప్పుడు పని చేస్తూ తప్పుడు ఉద్దేశాలతో పరిచర్య చేసిన సేవకులందరినీ వారు ఖండించారు. కనుక మోసపోవద్దని సంఘాన్ని హెచ్చరించారు. వాళ్ళ పత్రికలు మీరు చదివితే పేతురు పత్రిక 2వ అధ్యాయంలో బిలాము దారి తప్పినట్టుగా, ఇగో వీళ్ళు ఈ బోధకులు కొందరు దారి తప్పారు, బిలాము బహుమానం కొరకు పరిగెత్తినట్టుగా ఇప్పుడున్న బోధకుల్లో కొంతమంది బిలాము వంటి మనసు గల వారే చెడి ఉన్నారు, కయ్యూను వలె చెడిపోయారు, నీరు లేని బావి వంటి వారు, వర్షింపని నీరు లేని మేఘాల్లో వంటి వారు, కాబట్టి అటు వారి మాటలు విని మోసపోవద్దు అంటూ పేతురు గారు హెచ్చరించారు. బోధకుల గురించే. అలాగే పౌలు గారు హెచ్చరించారు, యాకోబు గారు హెచ్చరించారు. బోధకులమైన మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం కనుక అనేకులు బోధకులు కాకుండా చూసుకోండి. విశ్వాసులకు ఒకంత తీర్పు అయితే బోధకులకు కఠినమైన తీర్పు ఉందన్నాడు. కనుక ప్రార్థించి అన్నీ లెక్కలోకి వస్తాయి. దేవుడు లక్ష్యం చేస్తాడంటే ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ప్రతివానికి వాని క్రీస్తున్న ప్రతివానికి ఇచ్చే జీతం నా దగ్గర ఉందన్నాడు. సో యేసు ప్రభు వారు రక్షకుడు, మన ప్రభు అందరినీ ఆయన గమనిస్తున్నాడు, అందరు పరిచర్యలు ఆయన గమనిస్తున్నాడు. ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు యథార్థంగా మాట్లాడుతున్నారు, ఎవరు దేవుని సత్య సువార్తను ప్రకటిస్తున్నారు, ఎవరు ఇతరులను ప్రలోభపెట్టి అభిషేకం పేరుతోనో, తైలాభిషేకం పేరుతోనో, లేదా తాయిలాల పేరుతోనో ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా ఎవరు యథార్థంగా సేవ చేస్తున్నారు అనేది సమస్తము సర్వమెరిగిన దేవుడు ఆయన గుర్తిస్తున్నాడు కదా. తప్పక జీతం తీసుకొస్తాడు. ఆ రోజు నాకు ఈ జీతం వద్దు ప్రభా, ఈ శిక్ష వద్దు ప్రభా అంటూ ఒప్పుకోడు. ఆ రోజు ఆ తీర్పు వచ్చినప్పుడు నీ క్రియలకు తగినట్టు ఇదిగో నీకు జీతం అంటే, ప్రభా ఇలాంటి జీతం నాకు వద్దు, నాకు మంచి జీతం కావాలంటే ఇవ్వడు. మనం ఏం చేసామో దానికి జీతం ఇస్తాడు. అందుకే వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. సో దేవుని ప్రజలారా గుర్తుంచుకోండి, దేవుడు మన క్రియలన్నీ ఎరిగి ఉన్నాడు, మనం చేసే సేవలన్నీ ఆయన గమనిస్తున్నాడు. నేను మాట్లాడే మాటలు కావచ్చు, వింటున్న మీరు, వాక్యం ప్రకటిస్తున్న సేవకులు, పరిచయలు, సర్వము ఎరిగిన దేవుడు అన్నిటినీ లెక్కలో తీసుకొస్తాడు. ఒక తీర్పు కాలం ఉందట క్రైస్తవులందరికీ, మనలో ప్రతి వాడు లెక్క అప్పగించాలని రాయబడింది. 2 కొరింథీ పత్రిక 5, 11, 12 వచనాల్లో మనలో ప్రతివాడు మనం చేసిన ప్రతి క్రియకు లెక్క అప్పగించవలను అన్నాడు. ఏం ప్రకటిస్తున్నామో, ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నామో, ఏమి ఆశించి ప్రజలను ప్రలోభపెడుతున్నామో, ప్రతి విషయానికి ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. అన్నిటికీ అందరూ లెక్క అప్పగించాల్సిందే. సీసీ కెమెరాలు వచ్చాక నేరస్తులను పట్టుకోవడం చాలా ఈజీ అయింది అంటున్నారు. మరి ఈ సీసీ కెమెరాల కన్నా పవర్ఫుల్ కెమెరా దేవుని కన్ను. ఆయన కంటి ముందు ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేడు. కనుక ప్రభు అయిన దేవుడు అంటాడుగా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 27 వచనం వరకు ప్రభు అంటాడు, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, తండ్రి చిత్త ప్రకారం జీవించాలన్నాడు. యేసు ప్రభు అని ఎంతోమంది ప్రార్థిస్తున్నారు, అందరికీ రక్షణ రాకపోవచ్చు. ఎందుకని? పరలోక తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడికే రక్షణ. అందువల్ల ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం చేరడు. కానీ మరి ఎవరు చేరుతారు? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం జీవించువాడే. మరి తండ్రి చిత్తం ఎక్కడుంది, ఎలా తెలుసుకోవాలి? లేఖనాలు రాయబడ్డాయి.
నేర్చుకోండి, చదవండి, ధ్యానించండి. కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఎవరో ఒక వ్యక్తి 2 రోజులు 36, 26 అని చెప్తే నమ్మేస్తావా? లెక్కలు తెలిసిన వ్యక్తి కరెక్ట్గా పట్టుకుంటావు. కరెక్ట్ తప్పు చెప్తున్నాను, ఈ వ్యక్తి తప్పు బోధిస్తున్నాడని చెప్తావు. 2 రోజులు 4 గంటలు కరెక్ట్. నేను చెప్పినా ఎవరు చెప్పినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అలాగే లెక్కలో దేవుని వాక్యం తెలిసినప్పుడు తప్పుడు బోధనలు ఈజీగా పట్టచ్చు, ప్రలోభ పెట్టే బోధనలు ఈజీగా పట్టేయచ్చు. ప్రలోభ పడకుండా చూసుకుంటాం. ఓకే, తర్వాత మనుషులు ఇచ్చే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. రకరకాల సాక్ష్యాలు ప్రపంచం అంతా వస్తూ ఉన్నాయి. ఎంతోమంది చూడండి, క్రీస్తుని ఎరగని వారు కూడా మేము అక్కడికి వెళ్ళాం మాకు బాగా అయింది, ఇక్కడికి వెళ్ళాం మేము మేలు పొందాం, అక్కడికి వెళ్ళబట్టే మాకు పిల్లలు పుట్టారు, ఇక్కడికి వెళ్ళబట్టే మాకు ఆ కార్యక్రమం జరిగింది. మన క్రిస్టియానిటీలో కాదు, ప్రపంచంలో అన్ని మతాల్లో అది ఉంది. చెప్పుకుంటూనే ఉన్నారు, సాక్ష్యాలు రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వినిపిస్తున్నారు. ఓకే, మరి ఆ మనిషి చెప్పిన సాక్ష్యం కన్నా కూడా దేవుని వాక్యం చాలా మిన్న. ఇది ఒరిజినల్, ఇది దేవుడిచ్చిన సాక్ష్యం, తండ్రి పలికిన మాట, యేసయ్య పలికిన మాట. దీన్ని పట్టుకొని నడిస్తే పరలోక రాజ్యం చేరుతాం. ఆ వ్యక్తి ఈ వ్యక్తి చెప్పిన మనిషి మారచ్చు, సేవకులు మారచ్చు, పరిచర్యలు మారచ్చు, మనుషుల మాటలు మారిపోతాయి. దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు. భూమి ఆకాశం గతించిన నా మాటలో పొల్లుసున్న తప్పిపోదని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి తప్పిపోని మాట ఇచ్చి నెరవేర్చే దేవుని వాక్కును పట్టుకుంటే మీరు ఎప్పుడు తప్పిపోరు, స్థిరంగా ఉంటారు. మనుషుల సాక్ష్యాలు మారిపోవచ్చు, మనుషుల మాటలు మారచ్చు, సేవకులు మారచ్చు, పరిచర్యలు మారిపోవచ్చు, కానీ దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు. సత్యమైన దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి మీద తన ఇల్లు కట్టుకొనినవా అని పోలి ఉన్నాడు. వాన వచ్చిన వరదలు వచ్చిన దాని మీద కొట్టినా అది పడిపోకుండా స్థిరంగా ఉంది. ఇసుక మీద కట్టిన ఇల్లు అది కూడా ఇల్లే, రాతి మీద కట్టింది ఇల్లే, ఇసుక మీద కట్టుకుంది కూడా ఇల్లే. రెండు ఆత్మీయ జీవితాలు, ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు దేవుని బిడ్డలే. కానీ ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిని ఇసుక మీద కట్టాడు. అంటే వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళ సాక్ష్యము, వీళ్ళ సాక్ష్యము, ఈ సేవకుడు చెప్పినట్టు, ఆ సేవకుడు చెప్పినట్టు, సొంత అభిప్రాయాలు, మనుషుల అభిప్రాయాలతో కట్టుకుంటున్నాడు ఆత్మీయ జీవితాన్ని. అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. కొందరు వాక్యాన్ని చూసుకొని యేసయ్య చెప్పిన మాటల ప్రకారం ఉందా లేదా, వాక్య ప్రకారంగా ఉందా లేదా అని తెలుసుకొని దాని ప్రకారంగా అంచనా వేసుకొని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారే, ఇది ఆత్మీయ రాతి మీద కట్టబడిన ఇల్లు. 2 ఏళ్ల మీదకి తుఫాను వచ్చింది, గాలి వచ్చి కొట్టింది, వరదలు వచ్చి ఆ ఇంటిని కొట్టాయి. ఏ ఇల్లు కుప్పకూలింది? కలలతో, దర్శనాలతో, ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఆ సాక్ష్యం, ఈ సాక్ష్యం, వాళ్ళు ఇలా అన్నారు కదా, ఆ మాటలతో కట్టుకున్న ఆత్మీయ ఇల్లు కుప్పకూలింది. వాక్య ప్రకారం కట్టుకున్న ఇల్లు పడిపోకుండా స్థిరంగా ఉంది. మరి మీ ఆత్మీయ ఇల్లు నిలబడాలి, స్థిరంగా ఉండాలంటే నిర్ణయించుకోండి. వాక్య ప్రకారం ఉందామా, ఇతరులు చెప్పే సాక్ష్యాలు విని పరుగులు దిద్దామా? సత్యవాక్యాన్ని కొరకు నిలబడండి. వాక్యం పొల్లుసున్న తప్పిపోకుండా నెరవేరేటువంటి దేవుని వాక్యాన్ని పట్టుకోండి. దేవుడు వాక్యమై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ విషయంలో మరొక ప్రశ్న. బ్రదర్ నవీన్ గారు కాకినాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. ఈ మధ్య కొంతమంది సేవకులు మీరు అప్పుల్లో ఉన్నారా, ఆరోగ్యం బాగలేదా, ఉద్యోగం లేదా, అయితే ఈ తైలాభిషేకం మీకు ఇవ్వబడును రండి అని, ఇంకా కొంతమంది మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తామంటుని, మరి పుట్టినరోజు కేక్ పంపిస్తామని వివిధ రకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు. దీనిపై వివరణ కావాలని సహోదరులు ప్రశ్న అడుగుతున్నారండి. అభిషేకం ఇస్తాం. నీకు ఇల్లు లేదా, బండి లేదా, కారు లేదా, వివాహం కాలేదా, గర్భఫలం లేదా, నీకు ఉద్యోగం లేదా, నీకు ప్రమోషన్ రాలేదా, కృంగిపోయావా, బాధపడుతున్నావా, రా నీకు తైలాభిషేకం ఇస్తా అంటున్నాడు. నేను ఇచ్చే అభిషేకం తీసుకుంటే నీకు అన్నీ వచ్చేస్తాను. ఇదొక పచ్చి అబద్ధం, మోసగించే మాటలు, ప్రజలను ప్రలోభ పెట్టడం. ఇది కూడా ప్రలోభ పెట్టడమే. అభిషేకం పేరుతో ప్రలోభ పెట్టడం, ప్రలోభ పెట్టేటువంటిదంతా కూడా తప్పుడు ఉద్దేశాలతో జరుగుతున్న పరిచర్యలు. ఇగో మా చర్చికి వస్తే నీకు సమాధి స్థలం ఇస్తాము, లేదా నీ బర్త్డే కేక్ ఇస్తాము, కేక్ కట్ చేసి చాక్ ఇస్తాము, పెట్టి మీద చదివే పూలు ఇస్తాము, మీ పిల్లల పెళ్ళిళ్ళు మేము చేస్తాం, మా చర్చికి రమ్మంటే అది ప్రలోభ పెడుతున్నట్టే. ప్రలోభ పెట్టి ఆ వ్యక్తులను ఆకర్షించుకుంటున్నాం. ఇక్కడ అభిషేకం పేరుతో నేను ఇచ్చే తైలాభిషేకం పొందుకుంటే మీకు బండి వస్తుంది, ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, పెళ్ళవుతుంది, గర్భఫలం వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఇదొక రకమైన ప్రలోభం. నిజమైన సత్య సువార్త పేతురు గారు చేశారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షణ పొందినట్లుగా మారు మనసు పొందండి, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును. నీ ఆత్మలకు రక్షణ అవసరం.
మన భౌతికమైన వాటి కంటే కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు నిలపండి. విశ్వాసమును కత్తియు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగండి. మీ ముందుంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. విశ్వాసంలో ముందుకు సాగండి. ఆ విశ్వాసంలో ఎదగండి. దేవుని కృపలో ఎదగండి. మన క్రీస్తు యేసు కలిగిన జ్ఞానంలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమే ప్రార్థించండి. దేవుని పరిచర్యలో దేవుని యొక్క రక్షణ వార్తను ప్రకటించడానికి సిద్ధపడండి. ఆత్మలు రక్షించే కార్యక్రమంలో ఉండండి. భూ సంబంధమైన వాటి మీద మనసు నిలపకుడి అన్నాడు. భూ సంబంధమైనవి ఏంటి చెప్పండి? ఉద్యోగం, బండి, కారు, ఇల్లు, ఆస్తులు, ఇవన్నీ కూడా భూ సంబంధం. వాటి మీదే మనసు నిలిపి నా ఎద్దుకు వస్తే, నేను ఇచ్చే అభిషేకం పొందుకుంటే మీకు అవన్నీ వస్తాయంటే మనం వాక్య విరుద్ధంగా ప్రకటిస్తున్నాం. ఫిలిప్పీ 3:19లో భూ సంబంధమైన వాటి మీద మనసు నిలపకుడి అన్నాడు. కొలస్సీ 3వ అధ్యాయం, ఎఫెస్సీ 5వ అధ్యాయంలో కూడా మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు నిలపవద్దు, పర సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు నిలపొద్దన్నాడు. చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు నిలపకుడి. కొందరికి వారి ధనమే వారికి దేవుడు, మరికొందరికి వారి కడుపే వారికి దేవుడు, మరికొందరికి వారి వస్తువులే వారికి దేవుడు. మనకి వస్తువులు కాదు, తినే తిండి కాదు, ధరించుకునే వస్త్రాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు. మన దేవుడు ఎవరంటే సృష్టికర్త, మన ఆత్మల రక్షకుడు. కనుక పైనుండి వాటి మీద మనసు పెట్టమని బోధించారు. ఇప్పుడున్న బోధకుల్లో ఏదైనా బోధ, ఏ బోధకుడైనా భూ సంబంధమైన అవన్నీ కూడా మీకు వస్తాయి. ఇదిగో మీకు అది లేదా ఇది లేదా ఇవన్నీ మీకు ఇస్తాం, ప్రభు నా ద్వారా ఇప్పిస్తాడు మీకు అని చెప్తుంటే భూ సంబంధమైన వాటి మీద గురి పెట్టేలా చేసి పైనుండి వాటి మీద అంటే క్రీస్తు పైన, రక్షణ పైన, విశ్వాసం పైన మన మనసు పెట్టనివ్వకుండా మెటీరియల్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ మీదే మన మనసు పెట్టేలా చేస్తే అది తప్పుడు బోధ, తప్పుడు ఉద్దేశాలతో జరుగుతున్న పరిచర్యలు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద యేసుప్రభు ఎదుగు రాని వారు, యేసుప్రభు నమ్మని వాళ్ళు ఎంతోమంది, వారికి ఇల్లు లేవా, బళ్ళు లేవా, పిల్లలు లేరా, ఆస్తిపాస్తులు లేవా, వారు సంపాదించుకోవట్లేదా, ఉద్యోగాలు లేవా, వారికి అన్నీ ఉన్నాయిగా. అంటే వారు ఏ అభిషేకం పొందకుండా, ఈ తైలాభిషేకాలు లేని వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర తైలాభిషేకం పొందితే ఇవన్నీ వస్తాయి అంటున్న వారు, ఈ అభిషేకాలు ఏమీ లేకుండా అసలు ప్రభును కూడా నమ్మని వాడికి ఇల్లున్నాయి, బళ్ళు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఎంతో ఆస్తిపాస్తులు సంపాదించారు, మరి వాళ్ళు ఏ అభిషేకం పొందారు? వాటి మీద కాదు మన గురి. మన గురి రక్షకుడి పైన, మన ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు మీద మన గురి పెట్టి ఏ కష్టం చేసినా లాభం కలదన్నాడు. మన కష్టార్జితాన్ని దీవించేవాడు దేవుడే. ఎక్కడైనా అపోస్తులు కానీ పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు, పౌలు గారు ఎవరైనా తైలాభిషేకం గురించి ప్రకటించారా? లేదు. వారం కానీ నెలకొకసారి తైలాభిషేకం చేశారా? లేదు. మరి రోమాలో ఉన్న సంఘం, కొరందీలో ఉన్న సంఘం, మాసిదోనిలో ఉన్న సంఘం, అవన్నీ ఒరిజినల్ సంఘాలు. అవి వాళ్ళు చేయనటువంటి పనిని మనోళ్ళు చేస్తారంటే ఏదో తేడా కార్యక్రమం ప్రారంభించారు, ఏదో లాభం ఆశించి చేస్తున్నారు. వారి మనసుల్లో ఏదో ఉంది, అది దేవుడెరుగు, మీకు కూడా అర్థమైపోతుంది. కనుక మీరు వాక్యానుసారంగా ఉండండి, ప్రార్థన చేయండి, ఆత్మను రక్షించండి. మీరు రక్షించబడి ఆ రక్షణ మార్గాన్ని ఇతరులకు చూపించండి. మీరు వెలుగుతూ ఇతరులను వెలిగించండి. మీరు దేవుని కొరకు మండుతూ ఇతరులను మండించండి. దేవుని కృప మీకు తోడే ఉండు గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న బ్రదర్ నరేష్ గారు అనంతపురం నుండి ఈ విధంగా అడుగుతున్నారు. నిజమైన దేవుడు ఎవరని గూగుల్లో సెర్చ్ చేస్తే మరి జీసస్ అని వస్తుంది, దాన్ని చూసి నేను ప్రభువుని నమ్ముకోవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారు. రియల్ గాడ్ ఎవరని గూగుల్ చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారని మొట్టమొదటిగా వస్తుంది. అనేక పెద్ద లిస్ట్ ఉన్నప్పటికీ ఫస్ట్ జీసస్ క్రైస్ట్ ఇది రియల్ గాడ్ అని చెప్పి వస్తుంది. మరి దాన్ని చూసి ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచి అక్కడ రాయబడిన కొన్ని సువార్త సంబంధమైన గాస్పల్, ఆత్మరక్షణ కొరకు ఎలా ప్రార్థన చేయాలి, యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించమని హృదయంలోకి ప్రభుని ఆహ్వానిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరూ పాపంలో ఉన్నారని, పాపం నుండి విడిపించుటకు పాపుల రక్షకుడు కావాలని, రక్షణ లేకుండా పాపం కడగబడకుండా పరలోకం లేదని, ఆ రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమును సిలువలో చిందించి మరణించి 3వ దినం సమాధిని జయించి తిరిగి లేచాడని, ఈ శుభార్త విన్నప్పుడు యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించమని ఆ వ్యక్తి వేడుకున్నట్లయితే, ప్రభువా నీవు నా కొరకు సిలువలో మరణించి నా శిక్షను భరించి మరణించి పునరుద్ధానుడివై తిరిగి లేచావు, మృతుల్లో నుండి తిరిగి లేచావని నేను నమ్ముచున్నాను యేసు నా ప్రభు అని నువ్వు ప్రార్థించినప్పుడు నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది.
మారు మనసు, తిరిగి జన్మించిన అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం ఆయన నడిపిస్తాడు. అయితే ఇలా రక్షణలోకి వచ్చినటువంటి వీళ్ళు ఏ డినామినేషన్లోకి వెళ్ళాలి, ఎవరి దగ్గర వాక్యం వినాలి? అనేక రకాల డినామినేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ కలవరం కలుగుతుంది. ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు. ఈ డినామినేషన్లో వాది కరెక్ట్ కాదని, ఆ డినామినేషన్లో ఉన్నవారు వీరిది కరెక్ట్ కాదని ఒకరి విరోధంగా ఒకరు మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఈ వ్యక్తి సత్యాన్ని ఎలా తెలుసుకుంటాడు? దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇవ్వబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు అపోస్తుల కార్యాల్లో చదవచ్చు. యేసు ప్రభువారు వెళ్ళిపోయినప్పుడు పేతురు, యోహాను, యాకోబులైన శిష్యుల ద్వారా ఎలా సువార్త ప్రకటించబడింది, సువార్త ఎలా వెళ్ళింది, ఎలా ప్రభుని నమ్ముకున్నారు, వారంతా యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారు, ఎలా బాప్తిసం పొందారు. 3,000 మంది ఫస్ట్ టైం, తర్వాత ఇండివిజువల్గా అనేకులు కనెక్ట్ అవ్వడం, ప్రార్థన చేయడం, బాప్తిసాలు పొందడం, రక్షించబడి ఇవన్నీ జరిగాయి మనం చూస్తున్నాం. చదవండి అపోస్తుల కార్యాలు. దేవుని వాక్యానుసారమైనటువంటి బోధ ఏంటని తెలుసుకోవడానికి బుక్ చదవండి. అపోస్తుల కార్యాల్లో మీరు చదివితే అపోస్తులైన పేతురు గారు, యోహాను, యాకోబు, అలాగే పత్రికలు రాయబడ్డాయి. రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు రక్షించబడిన వారు ఎలా నడుచుకోవాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా ప్రార్థించాలి, అనేక విషయాలు, వివరాలు లేఖనాలు రాయబడ్డాయి. ఆసక్తిగా చదవండి. ఎన్నో నవల్స్, ఎన్నో పుస్తకాలు మీరు చదివి ఉంటారు. మీ ఆత్మలను రక్షించేటువంటి జీవగ్రంథాన్ని చదవండి. మీకు అన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కాలు బాగా చదివిన వాడికి 2 2s are 4, 3 2s are 6. ఎక్కాలు తెలిసిన వ్యక్తిని మోసం చేయడం వీలవుతుందా? వీలుపడదు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి, నాకు రాత్రి దేవుడు బలమైన అభిషేకం ఇచ్చాడు, ఇక నుండి నేను చెప్పేదే కరెక్టు, 2 2s are 88 అన్నాడు అనుకోండి, నమ్ముతావా? నమ్మవు. నీ అభిషేకం తప్పు, నీ దర్శనం తప్పు, నీ బోధే తప్పు అని గుర్తిస్తాం. ఎలా అంటే నీకు లెక్కలు తెలుసు కాబట్టి. అలాగే లేఖనాలు తెలిసాయి అనుకోండి, ఆ బోధించే వ్యక్తి ఎత్తుగడలు వేస్తున్నాడా, మోసం చేసే బోధ, ఏదో లాభం ఆశించాడా, పేరాశ కొరక, ధనాశ కొరక, ఎందుకు చెప్తున్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు ఈజీగా మీరు పట్టేయగలరు. ఈజీగా అర్థమవుతుంది. చూడండి, అన్నం ఉడికిందా లేదనడానికి కుండలో ఉన్న అన్నమంతా తీసి ఎతకనక్కర్లా. రోజు అన్నం వండే వ్యక్తికి అర్థమైపోతుంది. 2 మెతుకులు తీసేలా అంటే ఉడికిందా లేదా చెప్పగలడు. అది ఎప్పుడు వంట వండిన వ్యక్తి, అన్నం వండిన వ్యక్తి ఉడికిందా లేదా అంటే కొండంతా తిరిగేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి అర్థం కాదు. వంట వండి అలవాటు ఉన్న వ్యక్తి 2 మెతుకులు ఇలా చూడగానే ఉడికింది, దించేయండి, లేదా కాసేపు ఉంచండి నేను చెప్పగలను. అలాగనే వాక్యం చదివిన వ్యక్తికి, వాక్యం బాగా ధ్యానించిన వ్యక్తికి ఎదుటి వ్యక్తి బోధిస్తున్నప్పుడు, ఏ డినామినేషన్ వ్యక్తి బోధించినా ఈజీగా అతను కరెక్ట్గా బోధిస్తున్నాడా లేదా, వాక్యానుసారమా కాదా, ఏ ఎజెండాతో బోధిస్తున్నాడు, ఈజీగా మీరు పట్టేయగలరు. అందుకే నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. నువ్వు యేసయ్య గొర్రె అయితే ఖచ్చితంగా దేవుని స్వరాన్ని గుర్తుపడతావు. గొర్రెల కాపర్లు కూడా న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో మనం వెళ్ళినప్పుడు అక్కడ గొర్రెల కాపర్లు ఆ రోడ్డును పోతున్న మనుషులు ఎంతమంది పిలిచినా గొర్రెలు పలకవు, కేకలేసినా పలకవు. కానీ గొర్రెలు కనుక, గొర్రెల కాపరు వచ్చి ఒకసారి పిలిచాడు అనుకోండి, చక్కగా మేతమేస్తున్న గొర్రెలన్నీ కూడా తలలు పైకెత్తి ఆ కాపరి పిలుపు విని, కాపరి మమ్మల్ని పిలిచాడని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. అదే వేరే వ్యక్తులు పిలిస్తే, కాలేజ్ స్టూడెంట్స్, అటుగా పోతున్న కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది, మేము పిలిచి చూస్తామంటే ఓకే పిలుచుకోండి అన్నాడు. వాళ్ళు ఎంత కేకలేసి గింజుకున్నా, ఎంత అరిచి గీ పెట్టినా ఒక్క గొర్రె కూడా వీళ్ళ వైపు చూడట్లా. వీళ్ళు కూడా మనుషులేగా, వీళ్ళ స్వరం వినబడుతుందిగా, కానీ వీళ్ళ ఎందుకు రావట్లేదు. మేతమేస్తని చక్కగా మేసుకుంటూ ఉన్నాయి, తల కూడా పైకెత్తలేదు. అదే కాపరు వచ్చి పిలిచినప్పుడు వెంటనే తలలు పైకెత్తాయి, పరిగెత్తుకుంటూ వచ్చాయి. అందుకే లేవిని వాక్యాన్ని బాగా చదివితే ఆ వ్యక్తులు బోధించే బోధకులు దైవ సంబంధమైన వారా, ప్రభు పంపిన సేవకుల, వాళ్ళు సొంతంగా తయారై వచ్చిన వాళ్ళ, పేరు కొరకు, ధనం కొరకు, లోకాశల కొరకు, రకరకాల ఎజెండాతో ఎంతోమంది సేవలు చేస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు. అదే టైంలో దేవుడు యథార్థంగా పిలిచిన సేవకులు ఉన్నారు, నమ్మకమైన పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. దేవుని పిలుపుని అందుకున్న సువార్త మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బ్రదర్ అనిల్ కుమార్ గారు కర్ణాటక నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, దేవుణ్ణి నమ్మని వారు కూడా సక్సెస్ అవుతున్నారు, సాధిస్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యమని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు.
దేవుని నమ్మని వారు కూడా సక్సెస్ సాధిస్తున్నారు కదా, అది ఎలా సాధ్యం? ఒక మంచి ప్రశ్న ఇది. ఇట్స్ ఎ ప్రాక్టికల్ క్వశ్చన్. దేవుడిని నమ్మట్లేదు వారు, దేవుడిని నమ్మట్లేదు, దేవుడు ఉన్నాడని కూడా నమ్మట్లేదు. నాస్తికులు చాలామంది ఉన్నారు. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఎథీస్ట్ అండ్ some people they say we don't believe in God. They also don't accept that God exists. Okay, such people also doing business. వాళ్ళు కూడా అన్నీ సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఇల్లు, బళ్ళు, కార్లు, వాహనాలు అన్నీ ఉన్నాయి. వారు దేవుని ప్రార్థించరు, దేవుని నమ్మరు. మరి వారు ఎలా ప్రూఫ్ఫుల్ అవుతున్నారు, ఎలా సక్సెస్ అవుతున్నారు అనేది ఒక ప్రశ్న. రైట్, ఒకవేళ మీకే 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి, లేదా 10 మంది పిల్లలు మీకున్నారు. 10 మందిలో ఒక 3 మాకు నాన్న లేడు, అమ్మ లేదు, మేము అలా పుట్టి వచ్చేసాం, మాకు తల్లిదండ్రులతో సంబంధం లేదు, వీ డోంట్ కేర్ హూ ఈజ్ అవర్ పేరెంట్స్, వీ జస్ట్ ఎగ్జిస్ట్ లైక్ దాట్, మాకు మేముగా పుట్టేసాం వచ్చేసాం, మాకు తల్లిదండ్రులు లేరు అంటూ తండ్రిగా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మిమ్మల్ని నమ్మట్లా, మీరు మాకు తండ్రి కాదంటున్నారు. మరొక 3 లోకానుసారంగా తిరుగుతున్నారు. మరొక 4 చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, అంటే చక్కగా మీ తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. 10 మంది మీ పిల్లలేక, 10 మంది మీ పిల్లలే. ఈ 10 మంది పిల్లల్లో 3 అసలు మీరు మా నాన్నగారు కాదు, మా తండ్రి కాదు, యు ఆర్ నాట్ మై ఫాదర్ అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. మరొక 3 అసలు పేరెంట్స్ వదిలిపెట్టి లోకానుసారంగా తిరుగుతున్నారు, పేరెంట్స్తో సంబంధం లేదని. ఒక 4 మాత్రం పేరెంట్స్ పట్ల భయభక్తి కలిగి ఉన్నారు. మరి 10 మంది పిల్లల్లో 3 మీ మాట వింటలా, మీ తండ్రినే గుర్తించట్లా. మీరు ఆస్తి పంపకాలు చేసినప్పుడు 10 మందికి ఇస్తారా, లేదు మిమ్మల్ని తండ్రిగా గౌరవించిన వరకే ఇస్తారా, గౌరవించకపోయినా ఇస్తారా? గమనించండి, మీకు కుమారులు అయ్యుండి కూడా మిమ్మల్ని తిరస్కరిస్తున్నప్పటికీ మీరు వారికి సాయం చేస్తారా, చేయరా? ఆస్తి పంపకాలు వస్తే 10 మందికి మీరు ఇస్తారా, ఇవ్వరా? ఇస్తాము. మీరు చెప్పాలి. ఇస్తాము. ఇస్తారు కదా. వాళ్ళు మిమ్మల్ని తిరస్కరిస్తున్నా, దూషిస్తున్నా, మీరు లేరని చెప్తున్నా, మీరు తండ్రిగా వారికి ఇవ్వాల్సింది ఇస్తారు. వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ మూర్ఖత్వం అది. నాన్న లేడు, నాన్న లేకుండా వచ్చాను, అమ్మ లేకుండా వచ్చాను అన్నప్పటికీ కూడా మీరు తండ్రిగా మీ బాధ్యత మీరు నెరవేరుస్తారు. పాపులమైన మనుషులైన మనమే మనల్ని గుర్తించకపోయినా, మన ఉనికిని గుర్తించకపోయినా పిల్లల పట్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నాం, సహాయం చేస్తున్నాం. అలాగనే సృష్టికర్త అయిన దేవుడు సర్వజనులకు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కదా. కాబట్టి దేవుడిని కొంతమంది తిరస్కరిస్తున్నారు, దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్నారు, దేవుడు లేడని చెప్తున్నారు. కొందరు దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నారు. సో అందరినీ కలుగు చేసిన వాడు ఈ భూమి మీద ఈ 100 సంవత్సరాల్లో బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి నీ కర్మ నువ్వేం చేసుకుంటూ చేసుకో, నీ మూర్ఖత్వం. కానీ నీకు ఇవ్వాల్సిన ఆక్సిజన్ నేను ఇస్తా, నీకు ఇవ్వాల్సిన సూర్య వెలుగు నేను ఇస్తా. అందుకే అంటాడు, దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అందరి పట్ల ప్రేమ గలవాడు. ఎలా తెలుసుకోగలం? దుష్టుల మీదను, మంచివారి మీదను, చెడ్డవారి మీదను ఆయన సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మంచివారి మీదను, చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. సో నీతిమంతులైనా, దుర్నీతిపరులైనా అందరి మీద వర్షం వస్తుంది, అందరి పొలాలు పండుతున్నాయి. ఓకే, వాళ్ళు చెడ్డవారు, వారి పొలాల మీద వర్షం పడకూడదు. అది మనిషి యొక్క స్వార్థం. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నిస్వార్థపరుడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరూ అంతటా రక్షణ పొందాలని కోరుతున్నాడు. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు భక్తి లేని వాడైనా కష్టం చేస్తుంటే వాడు ఫలిస్తాడు. అందుకే ఏ కష్టము చేసినా లాభము కలుగుతుంది అన్నాడు. ఈ భూమి మీద సంపాదించుకోవడం, ఈ భూమి మీద లాభాలు సంపాదించుకోవడం, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం తప్పేం కాదు, సంపాదించుకోవచ్చు. కానీ ఆత్మరక్షణ లేకుండా నిద్రిస్తే అది చాలా భయంకరమైంది. నీ ఆత్మ నిత్య నరకానికి పోగొట్టుకుంటున్నావు. ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు లేడు, దెయ్యం లేదు అంటూ నేను అన్ని సంపాదించాను అంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళంతా భూమి మీద స్థిరంగా ఉన్నారా? మావో అన్న ఆయన ఉన్నాడా? కార్ల్ మార్క్స్ అన్న ఆయన ఉన్నాడా? లెనిన్ ఉన్నారా? ఇప్పుడు లేరే, వెళ్ళిపోయారే. వారు దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పినప్పటికీ వారు ఈ లోకంలో లేరు. అంటే వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళట్లేదండి, మనకు మనం అనుకుంటే అవదుగా. చనిపోయారు అంటున్నాంగా, చనిపోతున్నారు, ఎక్కడికో పోతున్నారు. వాళ్ళు చావకుండా అలాగే ఉంటే, ఓ దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పినా 10 ఏళ్ళు, 10,000 సంవత్సరాలు ఇతను బతికే ఉన్నాడండి అంటే ఓకే, అతని మాట మీరు పాటించవచ్చు. ఇక్కడ 10,000 సంవత్సరాలు వాడు బతికే ఉన్నాడు. దేవుడు లేడు అంటున్నాడు, దెయ్యం లేదంటున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు,
చావలేదు. కానీ 100 ఏళ్ళు రాకముందు చనిపోతున్నారే అంటే వీళ్ళు చచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? అలాగే ఆ మరణం అనేది నీకు రాకముందే నువ్వు చనిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అది తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు. బైబిల్ చెప్తుంది, క్రిందనున్న పాతాళం తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పైనున్న జీవమార్గంలో నడుచుకుంటాడట. అంటే ఏంటి? క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని పరమునకు పోయి జీవమార్గంలో నడుచుకున్నవాడు బుద్ధిమంతుడు అని ఉంది. సో ఒకరోజు నీ ఆత్మను కిందకు పోగొట్టుకోకుండా పరమాత్మ ఎందుకు వెళ్ళాలంటే పైనుండే జీవమార్గంలో మనం నడుచుకోవాలి. ఆ జీవమార్గం యేసయ్య అంటే నేనే మార్గం, సత్యం, జీవం. సో మనం ప్రభుని నమ్మింది ఆస్తులు కూడబెట్టుకోవడానికో, ధన సంపదలు సంపాదించుకోవడానికో, ఈ లోకంలో హ్యాపీగా ఉండడానికో కాదే. అవన్నీ సహజంగా నువ్వు కష్టపడితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు, నువ్వు కొనుక్కోవచ్చు, నీకు అవసరతలు తీర్చుకోవచ్చు. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అన్నాడు. నీ నీడ్స్ అన్ని కూడా దేవుడు సప్లై చేస్తానడిగా సహకరిస్తాడు. పని చేసుకునే ఆరోగ్యం ఇస్తాడు, సంపాదించుకునే కృపనిస్తాడు. అయితే అవి శాశ్వతం కాదు కదా. యోబు భక్తుడు అంటాడు, నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ తీసుకొని పోను, అంతా దేవుడైన యెహోవా ఇచ్చాడు, అంటే దేవుని దయ వల్ల నేను సంపాదించుకోగలిగాను అన్నాడు. అయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఎందుకు వెళ్ళగలుగుతున్నావా? మరి నువ్వు చేసే భక్తి ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ భక్తి యొక్క విలువేంటో తెలుసుకుంటావు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, విశ్వాసము, భక్తి, ఈ ఆత్మీయత ఇవన్నీ కూడా నువ్వు కన్ను మూసినప్పుడు దాని ఫలం ఏంటో నువ్వు చూస్తావు. ఓకే, భక్తి లేకుండా తిరిగిన వారు, భక్తిహీనంగా తిరిగిన వారు, లోకానుసారంగా తిరిగిన వారు, అపవిత్ర జీవితం జీవించిన వాళ్ళందరూ కూడా కన్ను మూసినప్పుడు దాని ఫలం ఏంటో వారు అనుభవిస్తారు. సో ప్రతిదానికి జీతం కలదు కనుక ఎవరో ఫలించారులే, దేవుడు లేడన్నాడు, బాగానే ఉన్నాడు కదా అని చెప్పి నీవు దేవుని యందు భయభక్తిని వదిలేస్తే ఆ అనవసరంగా నీవు బుద్ధిహీన మార్గంలో వెళ్ళినవాడు అవుతావు. సామెత 15:24లో బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని పరమునకు పోయి జీవమార్గంలో నడుచుకుంటాడు. యోహాను సువార్త 14:6 యేసయ్య అంటాడు, జీవమార్గం నేనే జీవము, నేనే మార్గము, సత్యం అన్నాడు. ఆయన జీవం సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఒకవేళ నరకమే లేకపోతే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిండేవారు కాదు. మనుషుల్లో ఆత్మే లేకపోతే ఆయన శిలువలో మరణించాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగనే పరలోకమే లేకపోతే ఆయన రక్తం ఖర్చాల్సిన అవసరం లేదు. సో మనం ఏదో ఊరికే నోటి మాటతో దేవుడు లేడు అన్నంత మాత్రం లేకుండా పోడుగా. దేవుడే లేకపోతే దేవుడు అనే పదం తెలుగులో, ఇంగ్లీష్లో గాడ్ అని, మలయాళంలో దైవమని, తమిళంలో కడవలని, మరి అన్ని భాషల్లో దేవుడు అనే పదం ఎలా వచ్చింది? దేవుడు లేకపోతే. నరకమే లేకపోతే నరకము అనేటువంటి పదం అన్ని భాషల్లో, ఇంగ్లీష్లో హెల్ అని, తెలుగులో నరకమని, అన్ని భాషల్లో నరకం అనే మాట మనం వింటూ ఉన్నాం. పరలోకమే లేకపోతే పరలోకం అనే పదం ఎలా వచ్చింది? అన్ని భాషల్లోకి. అర్థం చేసుకోండి. సో మనం లేదన్నంత మాత్రం లేకుండా పోలేదు. నాకు కనబట్టలేదే అని అంటే నీకు కనబడినవి ఎన్నో ఉన్నాయి. నువ్వు పీల్చే గాలి కూడా నీకు కనబట్టలే, నువ్వు పీలుస్తున్న ఆక్సిజన్, ఆ శ్వాసే నీకు కనబట్టలే, అయినా కూడా నువ్వు పీలుస్తున్నావుగా. అలాగే ఆ గాలిని చేసిన దేవుడు నీకు కనబడకపోయినా ఆయన ఉన్నాడు, ఆయన ఎందుకు మనం చెల్లిస్తున్నాం, ఆయన ఎందుకు జీవిస్తున్నాం. అపోస్తలుల కార్యం 17 26, 27, 28 వచనాల్లో ఎంతో స్పష్టంగా రాసింది, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడైన ప్రభు కోరుతున్నాడు. ఓకే, దేవుని విశ్వాసం ఉంచి రక్షణ ముందుకు సాగి. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, సహోదరి లండన్ నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. క్రైస్తవులుగా మరి డిప్రెషన్ని మనం ఎలా జయించాలి? అదేవిధంగా క్రైస్తవులు కాని వారికి, మరి వారు డిప్రెషన్తో బాధపడుతున్నప్పుడు వారిని ఏ విధంగా మనం ఆ డిప్రెషన్ నుండి బయటపడే విధంగా వారికి మనం సహాయపడాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. As a Christian, how we can overcome that depression and what we can. ఆటిజం అనేది చిన్నప్పుడు వస్తుంది, డిప్రెషన్ అనేది ఎదిగిన తర్వాత వస్తుంది. ఎదిగిన బాగానే ఉంటారు, అన్ని ఆరోగ్యంగా అన్ని విషయాలు బాగుంటారు. సడన్గా ఎక్కడో ఒక స్ట్రెస్ వాళ్ళకి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక వాళ్ళు వేదనకు గురై డిసప్పాయింట్ అయిపోయి నాకు ఎవరు లేరు, నా బ్రతుకు నేను ఏం చేయలేను. వెన్ యూ లూజ్ హోప్ యూ విల్ బికమ్ డిప్రెస్డ్. ద పర్సన్ విల్ గెట్ డిప్రెస్డ్ వెన్ దే లూజ్ హోప్.
హోప్ ఉన్నవాడు నిరీక్షణ కలిగి ముందుకు వెళ్తుంటాడు. ఈ డిప్రెషన్కి ఎందుకు గురయ్యారంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మెంటలీ దే ఆర్ డిసార్డర్, సమ్వేర్ దే ఆర్ ఎఫెక్టెడ్, దట్ ఈస్ ఫిజికల్గా ఎఫెక్ట్ వచ్చింది వాళ్ళకి. కొన్నిసార్లు హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల కానీ, బీపీ విపరీతంగా పెరిగిపోయి నరాలు ఎక్కడ చిట్లడం కానీ, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం కానీ, అది అనారోగ్య బలహీనత వల్ల వచ్చినటువంటిది ఒక విధమైన వన్ టైప్. ద సెకండ్ టైప్, డీమన్స్, ఈవిల్ స్పిరిట్స్ కెన్ అటాక్. నీవు ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా, దేవుని వాక్యంతో నడవకుండా, ఆరాధన చేయకుండా ఉంటే, అగ్ని లేని స్టవ్లో మంట లేకపోతే ఏమొచ్చి కూర్చుంటాయి స్టవ్ మీద? ఈగలు. అలాగే దురాత్మలు, చీకటి శక్తులు ప్రపంచమంతా తిరుగుతున్నాయి ఇవి. ఓకే, అవి ఎప్పుడైనా ఆ వ్యక్తులను టార్గెట్ చేయొచ్చు. సో దురాత్మలు పట్టిన వ్యక్తి వీసి మార్క్ చాప్టర్ 5లో ఆ వ్యక్తి ఇంటిని వదిలిపెట్టాడు, భార్య బిడ్డలను వదిలిపెట్టాడు, వీధుల్లో తిరిగేవాడు, అది కూడా మానేశాడు. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాడు? సమాధుల దొడ్లో తిరుగుతున్నాడు, రాళ్లతో తన శరీరాన్ని గీరుకుంటున్నాడు, దారిని పోయే వాళ్ళ మీద రాళ్ళు విసురుతున్నాడు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి మనకు కనిపిస్తే ఏమంటారు చెప్పండి? సైకాట్రిక్ ప్రాబ్లం. చెప్పండి, ఏం ప్రాబ్లం? అవునా కదా? ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, మరి మెంటల్ వచ్చింది అతనికి అంటాం, అవునా? మరి యేసు ప్రభువు వారు దాన్ని మెంటల్ అన్నారా, డిప్రెషన్ అన్నారా, సైకాట్రిక్ ప్రాబ్లం అన్నారా, దెయ్యం అన్నారా? జీసస్. ఇప్పుడు ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ అవసరమా? కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి వెళ్తే రాయి పట్టుకుని నేను ఎత్తి మీద వేసి కొడతాడు. వాడి మెంటల్ స్థితి ఎలా ఉంది? వాడినైనా గీసేసుకుంటాడు, లేదా ఇతరులను గీసేస్తాడు, బాధ పెడతాడు. అది దెయ్యపాత్మ, అది తెలియదు. సైంటిఫిక్ డాక్టర్లు ఎవరు చెప్తున్నారు దెయ్యాలు ఉన్నాయని? ఆ దెయ్యాలు లేవంటారు, దేవుడు లేడు, దెయ్యం లేదంటారు. సో దే డోంట్ బిలీవ్. కాబట్టి దే కీప్ ఆన్ గివింగ్ మెడిసిన్స్. మెడిసిన్స్ కూడా ఏం కలుగు చేస్తాయి? మత్తు కలుగు చేస్తాయి. ఎక్కువగా సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మెంటల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, మానసిక రోగులందరికీ ఇచ్చేది ఏంటో తెలుసా? ఇచ్చే మెడిసిన్లో కొంత ఏముంటుంది? మత్తు కలుగు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి అది లేనప్పుడు పిచ్చి పిచ్చిగా అరుపులు, కేకలు, పరిగెత్తడం, బయటికి వెళ్ళిపోవడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం. అది వేసుకోగానే బాగుంటున్నాడండి. బాగుండడం అంటే అది బాగవలా, మనోడికి ఏమైపోయింది? సగం మత్తు ఎక్కిందనమాట. ఓకే, కొంతమంది వాటిని వాడాల్సి వస్తుంది, కొందరికి అది అవసరం లేకుండానే యేసు నామంలో విడుదల వస్తుంది. దురాత్మలు మాత్రం మందులు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా, కౌన్సిలింగ్ ఇచ్చినా బాగుపడరు. దే నీడ్ casting out. The demons should be cast out of their body. That only happens in the anointing, the prayer, when the anointing is released, when the man of God prays with authority, with the anointing of the Holy Spirit, the deliverance takes place. Praise the Lord. Even in your house, you all can pray and God will set them free. దేవుడు వారికి విడుదల ఇస్తాడు. ఓకే, మూడవది, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ కూడా ఏమవుతాయి? రియాక్షన్ అవుతాయి. మెడిసిన్ రియాక్షన్ విన్నారా ఎప్పుడైనా? దేహంలో ఏమొస్తాయి? బొబ్బలు వచ్చేస్తాయి, చర్మం అంతా కందిపోయినట్టు అవుతుంది. ఏంటంటే మెడిసిన్ చర్మం మీద. కొంతమందికి మెడిసిన్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇవ్వచ్చు. చర్మం అంతా బాగానే ఉంటుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఏ మెడిసిన్స్ పోతే అవి మందుల షాప్కి వెళ్ళి కొనుక్కొని వేసుకోకూడదు. ఒక అతను వాళ్ళ మేనల్లుడట, ఎక్కడ ఎక్స్రే థియేటర్లో ఉద్యోగం వచ్చింది. ఎక్స్రే తీయడం. వాడు చదువులేనుడే. ఇక వాళ్ళు ఏంటంటే అసలు బాగా టెక్నీషియన్ రావట్లేదని చెప్పి ఎవరో ఒక పిల్లడికి నేర్పిద్దామంటే వాళ్ళు నర్స్ చెప్పింది, మా ఇంటి దగ్గర ఒక పిల్లడు నన్ను పిలుచుకొచ్చి వాడికి నేర్పించేశారు. ఏంటి? ఎక్స్రే తీయటం. వాడు చదువుకున్నాడా? చదవలేదు. టెక్నీషియన్ కాదు, చదవలేదు, దాని గురించి వివరాలు తెలియదు. కాదు, వాళ్ళు చెప్పారు ఎక్స్రే లాగకూడదు, ఎందుకంటే డబ్బులు వచ్చైపోతాయి, అందులో రోగులకు చేయాలి. ఇప్పుడు నిలబెట్టండి, ఇలా నిలబెడతారా, నువ్వు వెనక్కి వెళ్ళిపో, గదిలోకి వెళ్ళిపోయి టక్మని కొట్టి ఏమైపోద్ది? ఎక్స్రే అయిపోద్ది. అంటే వాడికి ఒకటే ఆనందం, నేను ఏం చేస్తున్నాను, ఎక్స్రే తీస్తానని చెప్పి అనుకోవడం, ఎక్స్రే తీయడం, టైం ఉన్నప్పుడు ఈడి వెళ్ళిపోవడం. వీళ్ళు మేనమామను పిలిచాయంట, మేనమామ నీకు ఎక్స్రే కావాలంటే ఫ్రీగా చేస్తానంట. వాళ్ళ మేనమామ కూడా ఒక యోగమయం. మా అల్లుడు ఏమయ్యాడు, మేనల్లుడు, కమాన్ రా వస్తున్నాను రా అని చెప్పి వెళ్ళడం. ఆయన అక్కడ నిలబడ్డం, మేనమామ ఈడెళ్ళి టక్కుని కొట్టడం. ఒకటి ఫ్రీగా, ఏంటది? ఎక్స్రే పేపర్లో పెట్టి మామ ఎప్పుడైనా అవసరం అయితే వాడుకొని చెప్పి ఇచ్చేయడం. ఆయనకు మేనల్లుడు గుర్తొచ్చినప్పుడంతా హాస్పిటల్ వైపు రావడం. ఈడాడి కాఫీ ఇస్తే వాడు ఏమి ఇస్తున్నాడు? ఎక్స్రే ఇస్తున్నాడు. ఏమైందో తెలుసా? ఎముకలు కుళ్ళిపోయాయి. ఎక్స్రేస్ కంటిన్యూగా ఎముకల్లోకి వెళ్తూ ఉంటే ఎముకలు గుల్లబడిపోతాయి. ఎక్స్రేస్ అవి బాడీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే కాలుకి ఆపరేషన్ చేసే ముందు ఆ ఇరిగిన ఎముక్కి ఒక ఎక్స్రే తీస్తారు. మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్రే తీయమంటాడు ఇతను. అన్ని ఎక్స్రేలు అవసరం లేదయ్యా అంటారు ఆర్థోపెడిషన్. ఎందుకు రాస్తారంటే వాళ్ళకి ఎముకల గురించి బాగా తెలుసు. ఎక్స్రేస్ అనేవి ఫ్రీగా దొరికిందని చేసుకుంటే ఏమైపోద్ది?
ప్రాణాలు పోతాయి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మెడిసిన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. తర్వాత చిన్నపిల్లలకి ఈ మధ్య నేను కాలిఫోర్నియా కావచ్చు, షికాగో కావచ్చు, అనేక ప్రాంతాలకి దేవుడిని తీసుకుని అనేక స్టేట్స్కి వెళ్ళినప్పుడు, బోస్టన్, మ్యాసచ్యూసెట్స్, అలాగే చూడండి వాషింగ్టన్ DC, మేరీల్యాండ్, ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు, ప్రార్థనకు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4 ఇళ్ళు ఉంటే ఒక ఇంట్లో ఒక మెంటల్ బిడ్డ ఉన్నాడు. అంటే ఆటిజం ప్రాబ్లం. అది మన దేశంలో కూడా ఇప్పుడు కనబడుతుంది. ఎక్కువైపోతున్నాయి అవి. ఏమిటని ఆలోచన చేసాం, ప్రార్థన చేస్తున్నాం. ఒక సహోదరు నాతో చెప్పాడు, నాకు అది థాట్ వచ్చింది, ఈ చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఏదైనా రివర్స్ అవుతుందేమో అనిపించింది. అది టూ ఎర్లీ కాబట్టి మనం ఏం చేయకూడదు. అది శాస్త్రజ్ఞులు చెప్పాలి, పెద్దవాళ్ళు చెప్పాలి, WHO చెప్పాలి, ఎప్పుడు చెప్తారో తెలియదు. అయితే లిటరల్గా ఒక ఇంట్లో జరిగిన విషయం చెప్తున్నాను. కెనడా దేశంలో మన ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి వెళ్ళారు వాళ్ళు. అక్కడ పెద్ద కొడుక్కి అన్ని వ్యాక్సిన్స్ వేశారు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు చూడడానికి. మెంటల్ బిడ్డకి అసలు ఏం అరుస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. వాడు మైండ్లో లేదు. చూడడానికి ఆరోగ్యంగా కనిపిస్తాడు, అసలు మైండ్లో లేదు. చంటి బిడ్డలాగా ప్రవర్తిస్తాడు. రెండో వాడికి అన్ని వ్యాక్సిన్స్ వేశారు. హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు, ఇన్ని నెలలకి వేయాలి, 6 నెలలకి వేయాలి, 3 నెలలకి వేయాలి, ఈ వ్యాక్సిన్ అని అన్నీ ఒక చార్ట్ కూడా ఇస్తారు. రికార్డ్ ప్రకారం వీళ్ళు వేయించారు. వాడికి మెంటల్, వాడు కూడా ఆటిజం, పనిచేయట్లా. అప్పుడు వాళ్ళ మధ్యలో ఒక ఫేస్బుక్లో ఒకటి తిరుగుతుందట, ఈ వ్యాక్సిన్స్ ఏవో తేడా వస్తున్నట్టుందిరా అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే 3వ బిడ్డ పుట్టాడు ఆయనకి. పుట్టినప్పుడు రుజువు అయిపోయింది, 2 బిడ్డలు బాధపడుతుంటే 3వ బిడ్డ కూడా అలా బాధపడాలని తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. హాస్పిటల్లో చెప్పేశాడు, మా బిడ్డకి ఏ వ్యాక్సిన్ వేయద్దు దయచేసి అని చెప్పాడు. జన్మించిన తర్వాత తీసుకొచ్చేసారు ఇంటికి. వాళ్ళు అక్కడ నుండి చార్ట్ ఇచ్చి పిలుస్తున్నారు, వ్యాక్సిన్ టైం అయింది, రండి 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 అంటే, నేను రానండి అంటే, యు ఆర్ కిల్లింగ్ యువర్ బేబీ, యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ బేబీ, యూ హ్యావ్ టు గివ్ వ్యాక్సినేషన్, వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పి అన్నానంటే, నో ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ కమింగ్ అన్నాడు. ఆల్రెడీ ఐ సఫర్డ్ 2 children, దే లాస్ట్ దర్ బ్రెయిన్, ఐ డోంట్ వాంట్ టు అలౌ దిస్ చైల్డ్ టు సఫర్. ఆ బేబీ సఫర్ అయినా పర్లేదు కానీ నేను మాత్రం బేబీకి వ్యాక్సిన్ అయినా అన్నాడు. వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ 2 అన్నల్ని వాడు తీసుకొస్తున్నాడు. వాడు మెట్లెక్కి వస్తుంటే వాళ్ళిద్దరు రానంటే వాళ్ళిద్దరిని చేతులు పట్టుకుని లాక్కొస్తున్నాడు. చిన్నోడు వాడు మాట్లాడుతున్నాడు, అన్నీ అర్థమవుతున్నాయి వాడికి. ఆ తల్లిదండ్రుల కళ్ళని నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏమైంది మా బిడ్డకు? ఒక్క వ్యాక్సిన్ కూడా వేయనాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి వ్యాక్సిన్ వేయించొద్దని నేను అంటలేదు. ఇది శాస్త్రజ్ఞులు WHO చెప్పుకోవాలి ఈ విషయాలని. ఎక్కడేం తేడా కొడుతుందో తెలియదు. చాలామంది పిల్లల్లో, చాలామంది ఇళ్లలో ఈ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వ్యాక్సినేషన్ దూరంగా వెళ్ళమని నేను అంటలేదు. ఇది డాక్టర్లు చెప్పాల్సింది. మీరు డాక్టర్స్ని అడగండి, వైద్యులను అడగండి, నిపుణులను అడగండి, ఏం జరుగుతుందో అడగండి, ఏది వేయాలో ఏది వేయకూడదో తెలుసుకోండి. బిడ్డకు ఏ ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడును గాక. మనుషుడు చేసిన దాంట్లో ఏదో కల్తీ ఉండదా? ఎక్కడో సరే ఎఫెక్ట్ అవుద్దా లేదా? దేవుడు ఆయన మనుషులను అద్భుతంగా సృష్టిస్తున్నాడు. మనుషులు చేతులు పెట్టి తేడా చేస్తున్నారు. ప్రార్థన చేద్దాం, దేవుని కాపుదలు ఉండును గాక. డిప్రెషన్ పరిస్థితిని బట్టి వచ్చినట్లయితే, ఆ హోప్, నిరీక్షణ కోల్పోవడం వల్ల వచ్చినట్లయితే కౌన్సిలింగ్ ఇవ్వండి, ప్రేయర్ చేయండి, వాక్యం అప్లై చేయండి, వాక్యాన్ని నమ్మమనండి. కొద్ది రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తుంటే విడుదల వచ్చేస్తుంది. ఆమేన్. అలా కాకుండా ఉన్నట్లయితే వాటికి కావాల్సినటువంటి మార్గాలు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.